వర్షాలు బాగా పడుతున్నాయి. అయితే ఇలాంటి ఈ వానల్లో తడిస్తే జలుబు చేస్తుందా? మరి అలా చేసే మాట అయితే అందరికీ ఎందుకు చేయట్లేదు? అందరూ వర్షంలో తడుస్తూనే ఉంటారు కదా. తరం మారుతున్నా తరగాని ఈ అపోహ వెనక ఉన్న అసలు నిజం మీరు తెలుసుకోవాలి. వర్షంలో తడవటం వల్ల జలుబు వస్తుంది అని మనం చిన్నప్పటి నుంచి నమ్ముతూ ఉన్నాం. కానీ వాన నీటిలో నిజానికి ఎలాంటి వైరస్లు ఉండవన్న సంగతి మీకు తెలుసా? వర్షం పడినప్పుడు మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఎందుకు తగ్గుతుంది? దీని వెనుకున్న శాస్త్రీయ కారణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక వ్యక్తి దగ్గినప్పుడు వైరస్ అనేది గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? వర్షం కురిసినప్పుడు ఈ జలుబు రావడానికి అసలు కారణం ఏమిటి మరి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వర్షంలో చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. అయితే ఈ జలుబుకి వర్షానికి సంబంధం ఏమిటి? అపోహలు, వాస్తవాలు ఏమిటి? ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. వానలో తడిస్తే జలుబు వస్తుందన్న మాట ప్రతి భారతీయ ఇంట్లో వినిపించే ఒక హెచ్చరిక. అయితే కేవలం నీటిలో తడవటం వల్ల లేదా చలి వల్ల జలుబు వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే చాలామంది నీటిలో తడుస్తూ ఉంటారు, చాలామంది ఈ చలిగాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అందరికీ జలుబు చేయట్లేదు. జలుబు అనేది కేవలం వైరస్ సంక్రమణ వల్ల కలిగేటటువంటి ఒక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ అపోహని నమ్ముతారు. కానీ కేవలం వర్షపు నీరు మనల్ని అనారోగ్యానికి గురి చేయదు. జలుబు రావడానికి ప్రధాన కారణం వైరస్ అని మనం ఐడెంటిఫై చేయాలి. వర్షం కురిసినప్పుడు వాతావరణంలో కలిగే మార్పులు ఈ వైరస్ వ్యాప్తికి అనుగుణంగా మారతాయి. చల్లటి గాలిలో ఈ వైరస్లు ఎక్కువ కాలం జీవిస్తాయి. దీనివల్ల మనం రోగాల బారిన పడేటువంటి అవకాశం పెరుగుతుంది. కేవలం నీటి బిందువులు మన మీద పడటం వల్ల జలుబు రాదు. ఇది ఇక్కడ మీరు గ్రహించాలి. ఇదైతే మొత్తానికి ఆ వర్షపు నీరు అనువుగా ఉంటుంది కాబట్టి జలుబు చేస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా జలుబుని ప్రతిశ్యాయం అని పిలుస్తారు. శరీరంలో ఉండే వాత, కఫ దోషాల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. వానలో తడవటం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది, దోషాలు ప్రకోపిస్తాయి. వర్షం అనేది నేరుగా జలుబుని కలిగించదు, కానీ అది వైరస్ వ్యాప్తికి అనువైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తుంది. అంటే అలాంటి పరిస్థితుల్ని కనుక మనం తగ్గించగలిగితే వర్షంలో తడిసినా ఏం కాదు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. జలుబు రావడానికి అసలు కారణం ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి. జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది. అందుట్లో కూడా మళ్ళీ రైనో వైరస్ అనేది అత్యంత ప్రధానమైంది. ఈ వైరస్లు ఈ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వల్ల వచ్చే ఆ నీటి చుక్కలు అంటే ఎయిర్బోర్న్ డ్రాప్లెట్స్ ద్వారా ఇవి వేరే వాళ్ళకి సోకుతాయి. అలాగే వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకి ఆ తర్వాత ఆ కళ్ళు లేదా ముక్కును ముట్టుకోవటం వల్ల కూడా ఈ వైరస్ లేదా ఈ జలుబు అనేది వస్తుంది. జలుబు సోకినటువంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి వైరస్ సోకనిదే మీరు ఎంత వానలో తడిసినా జలుబు రాదు. మరి వర్షానికి జలుబుకి ఉన్న సంబంధం ఏమిటి? చాలామంది వర్షం పడినప్పుడు జలుబుని ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తారు? వర్షం నేరుగా జలుబుని కలిగించకపోయినప్పటికీ కూడా అది పరోక్షంగా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనికి 3 ప్రధాన కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి. మొదటిది, చల్లటి వాతావరణం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంత బలహీనపడుతుంది. దీనివల్ల శరీరంలోకి ప్రవేశించినటువంటి వైరస్ని ఎదుర్కోవటం కష్టం అవుతుంది. ఇక రెండోది, వర్షం పడేటప్పుడు అందరూ ఇళ్లల్లోనే లేదా మూసి ఉంచినటువంటి గదుల్లో గుంపులుగా ఉంటారు. ఇలాంటి సమయంలో గాలి ప్రసరణ సరిగ్గా ఉండకపోవటం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకళ్ళకి త్వరగా వ్యాపిస్తుంది. ఇక మూడోది, తడి బట్టలతోటి ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం ఒత్తిడికి లోనవుతుంది. ఈ అలసట వల్ల ఇన్ఫెక్షన్స్ని తట్టుకునే శక్తి తగ్గుతుంది. సరే, మరి చలి అలాగే శరీరపు అలసట వీటి మధ్య ఉండేటువంటి సంబంధం కూడా మీరు తెలుసుకోవాలి. వర్షంలో తడిసినప్పుడు మన శారీరక ఉష్ణోగ్రత సాధారణ కంటే తగ్గిపోతుంది. దీనివల్ల రక్త నాళాలు కుంచుకుపోయి తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ వైరస్ తోటి పోరాడే శక్తిని కోల్పోతాయి. తడి తల అలాగే తడి పాదాల వల్ల శరీరం చల్లబడి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ స్థితిలో గాలిలో ఉన్న జలుబు వైరస్లు మనపైన సులభంగా దాడి చేస్తాయి. కాబట్టి వర్షం అనేది ఒక ప్రేరకం అంటే ఒక ట్రిగర్ లాగా పనిచేస్తుంది తప్ప అది వ్యాధికారకం కాదు. మరి వర్షాకాలంలో ఈ ఆరోగ్యంగా ఉండటం ఎలా? ఇది మనం తెలుసుకోవాలి.
వర్షం పడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల జలుబు బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. వానలో తడిసిన వెంటనే తడి బట్టలను మార్చుకోవాలి. జుట్టుని అలాగే పాదాలని వెంటనే ఆరబెట్టుకోవటం వల్ల శారీరక ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. చేతుల్ని తరచుగా కడుక్కోవటం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టచ్చు. సరైన నిద్రతో పాటుగా పౌష్టికాహారం తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షం పడుతున్నప్పుడు గదిలో కిటికీలు తెరిచి ఉంచడం వల్ల గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జలుబు లక్షణాలు ఉన్నప్పుడు ఉన్నవాళ్ళకి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. మరి ఈ ఆయుర్వేద చికిత్సా విధానం ఏమిటి జలుబుకి? ఇది తెలుసుకోవాలి. జలుబుని నివారించడానికి ఆయుర్వేదం అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో ఉండేటువంటి అగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని ప్రజ్వలింపజేయడం ద్వారా కఫదోషాన్ని అదుపు చేయొచ్చు. వర్షాకాలంలో వేడి పదార్థాలు తీసుకోవడం వల్ల వాత దోషం సమతుల్యం అవుతుంది. ఆయుర్వేదం కేవలం ఏదో లక్షణాన్ని తగ్గించడమే కాకుండా శరీరాన్ని లోపల నుంచి దృఢపరుస్తుంది. ప్రతిశాయం ప్రారంభ దశలో ఉన్నప్పుడు సహజ చికిత్సలు తీసుకోవటం వల్ల అది తీవ్రం కాకుండా నివారించుకోవచ్చు. దీనికి ఉపయోగపడే మూలికా మిశ్రమాలు తెలుసుకుందాం. ఇంట్లో లభించే మూలికలతో తయారు చేసుకోగలిగే కొన్ని ఎఫెక్టివ్ మిశ్రమాలు మనం చెప్పుకుందాం. 1 పసుపు అలాగే మిరియాల పాలు. 1 గ్లాసు పాలల్లో అర చెంచాడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి మరిగించాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది అద్భుతమైన ఆక్సీకరణ నిరోధకాలని అందిస్తుంది, అంటే యాంటాక్సిడెంట్ని అందిస్తూ జలుబుని నివారిస్తుంది. 2వది అల్లం తులసి కషాయం. చిన్న అల్లం ముక్క, 5 తులసాకులు, 2 లవంగాల్ని నీటిలో వేసి మరిగించి వడపోసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక 3 వాము పసుపుతో ఆవిరి పట్టడం. మరిగే నీటిలో అర చెంచాడు వాము, దీన్ని ఓమా అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, అలాగే చిటికెడు పసుపు వేసి ఆవిరి పట్టాలి. ఇది ముక్కు దిబ్బడిని వదిలిస్తుంది, అలాగే శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తుంది. ఇక తర్వాత మంచి మిశ్రమం దాల్చిన చెక్క తేనె పేస్ట్. అర చెంచాడు దాల్చిన చెక్క పొడిలో 1 చెంచాడు తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ తాలూకు తీవ్రతను తగ్గిస్తుంది. ఇక ఈ సమస్యను త్వరగా తగ్గించడానికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. జలుబు నివారణకు వాడేటువంటి ఆ ప్రామాణిక ఆయుర్వేద ఔషధాల గురించి మనం తెలుసుకుందాం. 1 సితోపలాది చూర్ణం. సిత అంటే పటికి బెల్లం. ఇది జలుబు అలాగే దగ్గుకి అత్యుత్తమమైనటువంటి ఔషధం. ప్రతిరోజు 2 నుంచి 3 గ్రాముల పొడిని తేనెతో కలిపి రోజుకి 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కఫాన్ని కరిగించి ఊపిరితిత్తుల్ని రక్షిస్తుంది. తర్వాత మేము కామన్గా ప్రిస్క్రైబ్ చేసేది లక్ష్మీ విలాస్ రస్ నారదీయ. ఇది దీర్ఘకాలపు జలుబుని నివారిస్తుంది. రోజుకి 2 సార్లు పూటకు 1 మాత్ర చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది శ్వాసకోశ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే అణుతైలం గురించి చెప్పాలి. ప్రతిరోజు ఉదయం 2 చుక్కల నూనెని ముక్కు రంధ్రాల్లో వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నస్యకర్మ అంటారు. ఇది ముక్కు లోపల పొరల్ని రక్షిస్తూ వైరస్ దాడి చేయకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఆ సౌమ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేసేది అగస్త్య హరితకి రసాయనం లేదా అగస్త్య హరితకి లేహ్యం. దీన్ని రోజు 1 చెంచాడు చొప్పున చ్యవన్ప్రాష్లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతూ తరచుగా జలుబు రాకుండా కాపాడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అనేది ఒక పాక్షిక సత్యం మాత్రమే. జలుబు అనేది కేవలం నీటి వల్ల రాదు, అది వైరస్ వల్ల కలిగే ఒక సంక్రమణం. వర్షపు నీరు కేవలం వైరస్ మన శరీరంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. కాబట్టి వర్షాన్ని చూసి భయపడకుండా మీ శారీరక రోగనిరోధక శక్తిని పెంచుకోవటం పైన దృష్టిని పెట్టాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తే మీరు వర్షాన్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శాస్త్రీయ అవగాహనతో కూడినటువంటి జీవనశైలే మీ ఆరోగ్యానికి అసలైన రక్షణ కవచం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఒక మెనూ పాప్ అవుతుంది. ఆ మెనూలో మీరు గమనిస్తే హైప్ అని కనిపిస్తుంది. ఆ హైప్ని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది ర్యాండమ్గా ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్,
MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.